దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మరొక పర్యాయం ఆయన సన్నిధిలో మనమందరం చక్కగా పాడిన పాటలు బట్టి, స్తుతి గీతాలు బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యొక్క సన్నిధిలో వాక్య పరిచయం చూసుకుని మనం ప్రార్థన చేసుకోవడం. అందరూ కూడా బైబిల్ తెచ్చి చూడండి. ఈరోజు అంశం ఏమిటంటే, చెట్టు వలె ఉన్నావా నీవు ఫలించు. చెట్టు వలె ఉన్నావా నీవు ఫలించు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు సంఘాన్ని దేవుని గురించి వారిని చెట్లు అంటున్నాడు. చూడండి, మానవులైన మన ఇంటి దగ్గర కానీ, మన పొలాలు కానీ, మన స్థలాలు కానీ మనం చెట్లు పెంచుతాం. వాటిలో పొళ్ళు చెట్లు, ఫలించే చెట్లు మనం వేస్తాం. అయితే అవి ఫలించలేదు. మనకి చాలా బాధ కలుగుతుంది. ఎంత బాధ కలుగుతుంది అంటే, నేను ఇంత కష్టపడి మొక్కలు నాటాను, నీళ్లు పోసాను, దీన్ని పెద్ద చేశాను, ఈ మొక్కలు ఏమీ తినకుండా మేకలు కానీ, గేదెలు కానీ, వగైరా చీడలు కానీ పట్టకుండా దాన్ని చాలా శుభ్రంగా చూసుకున్నాను. మరి ఇది ఎంతకాలమైనా కానీ కాయట్లేదేంటి అని మనకి నిరాశ లేక మనం బాధపడటానికి అవకాశం ఉంది. అలాగే మనం బాధపడుతున్న దేవుడు కూడా ఆయన నన్ను ఆయనలో మనం ఫలించాలని ఆయన కోరుకుంటూ తన కొరకే ఏర్పాటు చేసిన సంఘం ఉంటుంది. ఆ సంఘాన్ని తన బిడ్డలుగా ఆయన సన్నిధిలో ధరించాలని కోరుకోవడం మనకి తెలుసు. అయితే చెట్టు వలె ఉన్నావా నీవు ఫలించు. బైబిల్లో ఫలించే చెట్టుగా ఉండాలి కానీ ఫలమిచ్చే చెట్టుగా ఉండాలి కానీ
చక్కటి ఫలాలిచ్చే చెట్టుగా ఉండాలి. కానీ ఆయన రాకని వచ్చేప్పటికీ భూమి మీద తన సంఘంలోని కోరుకుంటూ ఉన్నాను. అయితే ఆ సంఘం ఫలించడానికి ఆ సంఘంలో నుండి సహోదరులు దేవుడు అక్కడ సిద్ధపడడానికి వారు ఫలించడానికి ఏం కావాలి అంతే కదండి. ఒక మొక్క ఫలించట్లేదు అంటే దానికి ఏం చేస్తారు? నీరు కొట్టడం, దానికి బలము ఇవ్వడానికి ఏదో చేస్తారు. లేకపోతే పాస్టర్ గారితో ప్రతి వాళ్ళు ప్రార్థన చేసుకుని ఫలించాలని కోరుతారు. ఏమైనా ఇక్కడ ఫలించినప్పుడు ఆ యజమానికి ఆనందాన్ని కలిగజేస్తారు. ప్రేమిని దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సమం ఫలించాలంటే మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం నేర్చుకోకపోవడం వల్ల, నేర్చుకున్న విషయాలు వినకపోవడం వల్ల, వాటిలో సత్యాన్ని గమనించకపోవడం వల్ల, వాటిలో నుండి నిజాలను సర్వసత్యంలో మనం నడవలేకపోవడం వల్ల మనం ఫలించలేకపోతున్నాం. సరే, ఈ రోజైనా దేవుడు అవకాశం ఇచ్చాడు, ఈ దినమైన అవకాశం ఇచ్చాడు. జాగ్రత్తగా బైబిల్ నుంచి కొన్ని వాక్యాలు మనం చూద్దాం. బైబిల్ మనం తీసుకున్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 1వ కీర్తన నేను చదువుతున్నాను. 3వ వచనాన్ని చదువుతున్నాను. జాగ్రత్తగా పరిశీలన చేయండి. అతడు నీటి కాలువలో వారు నాటబడినదై ఆకువాడక తన కాలము పలుకు చెట్టుబడి అతడు చేయి అంది సఫలము అవును. ఇక్కడ ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు? చెట్టు గురించా? ఆలోచించదు. ఇక్కడ ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఎక్కడే చెప్పాడు, అతడు అన్నాడు. చెట్టుని అతడు అంటాడు అంటే చెట్లు కాదన్నమాట అని మనం తెలుసుకోవాలి. చెట్లు కాదు, దేవుడు తన యొక్క సంఘం అనేది నాటబడిన దేవుని మొక్కలు అనబడిన సంఘమే ఒక తోట, ఒక పంచి, ఒక చక్కటి ద్రాక్ష తోట, ఫలభరితమైన తోట అని మనకి బైబిల్ చెప్తుంది. అయితే అతడు లేక ఆమె సంఘము, సహోదరులు, యవనస్తులు, చిన్న బిడ్డలు, చదువుకున్నవాడు, ఉద్యోగం చేసేవాడు, కూలి పని చేసేవాడు, ఆఫీసులో వాడు, ఎవరైనా కావచ్చు. అతడు ఆమె అనేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని సంఘంలో విశ్వాసం. ఈ విశ్వాసులు ఇక్కడ నీటి కాలువల యోరన, ఏ కాలువలు? నీటి కాలువల యోరన నాటబడాలి. చూడండి
దైవవాక్యమే మనకి నీళ్ళు అని చెప్పబడుతుంది. నీటి కాలువ, 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 ఆదికాండం కాలువ, యెషయా కాలువ, ప్రకటన ఇలాగా ఆది కాండం నుంచి కనబడుతుంది. ప్రతి గ్రంథం అంతా కూడా కాలువ. ఆ కాలువలో నుండి నీళ్లు పారుతున్నప్పుడు ఏ చెట్టు అయితే ఆ కాలువ వారిన నాటబడుతుందో దాని వేళ్ళు ఎక్కడ తింటాయి? నీటిలో తన్నబడతాయి. తన్నబడినప్పుడు ఏమవుతుంది? అది ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది, ఎప్పుడు బ్రతుకుంటుంది, అంటే సజీవంగా ఉంటుంది, మంచి పూత పోస్తుంది, మంచి ఫలాలు ఫలిస్తాయి. అంటే మనం ఆలోచించవలసిన రాత్రి మనము మన కుటుంబం, సంఘము దేవుని వాక్యం యొక్క నిలబడాలి, లేక దేవుని వాక్యంలో నాటబడాలి. అంటే నీళ్ళలో, నీటి దగ్గర, అనగా మన నీళ్ళు తిన్నబడి మనకి ఎట్ట కలగకుండా ఎండ వచ్చినా, అంటే శ్రమ వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ప్రార్థనా జీవితంలో, ప్రార్థనా అనుభవంలో ఎవరైతే ఉన్నారో వారు వస్తున్నటికి పరిస్థితులన్నింటినీ వాక్యం ద్వారా ఏం చేసుకుంటారు? చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా ఆ యొక్క వాక్యం కవర్ చేసి వాళ్ళు ఏం చేస్తుంది? దేవుని కొరకు పనిచేసేట్టుగా చేస్తారు. అప్పుడు అసలు తన కాలం ముందు భరించు చెట్టు వలె ఉంటాం. విశ్వాసి సహోదరి, సహోదరుగా ఆలోచించు. నీ జీవితంలో ఎప్పుడైనా వాక్యం కరువైందంటే మొక్కనబడి నీవు అన్నీ లోపిస్తాయి. నీలో బలహీనత ఏర్పడతాయి. ఒక చెట్టు ఎండిపోయే దశలో కనపడినప్పుడు చూస్తాం కదండి. ఎండిపోయే దశలో ఉన్న చెట్టు చూసినప్పుడు ఏమంటాం? దీనికి సరైన నీళ్ళు పోషణ అందరికీ కనుక చచ్చిపోయే లేక ఉంది, దీన్ని ఏం చేయాలి? నీళ్ళు పోయాలి, దీన్ని బ్రతికించాలి అని దాన్ని ఏం చేస్తారు? దాన్ని నీళ్ళు పోయి బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆత్మీయ జీవితంలో చచ్చిపోతుందండి, జారిపోతుందండి, విశ్వాసంలో నుండి దూరమైపోతున్న సమయంలో యవనస్తులైన వారు, స్త్రీలైన వారు, పురుషులైన వారు, చెట్టు వారి ఉండి కూడా వారు భరించడానికి కావాల్సినది వాక్యమైన నీరు వరకే తాపత్రయం లేని వారిగా ఈ రోజు మనకి కనిపిస్తున్నారు. దయచేసి మనకి వాక్యం తప్ప ఒక వ్యక్తి మారలేదు, ఒక వ్యక్తి రక్షణ పొందలేదు, ఒక వ్యక్తి తన పాపాలను తీసుకోలేదు, ఒక వ్యక్తి ఇండిని జీవితమల్లి ఏమవుతాడండి? కాయలు కాయకుండా, పువ్వులు పీయకుండా మనకు భరించలేని వాడుగా ఒక మోడిలాగా కనిపిస్తాడు. కనుక దయచేసి వాక్యం దగ్గరికి రమ్మని, వాక్యంలో నిలబడమని, ఎక్కడుంది వాక్యం? ఇదిగో నువ్వు చదువుకుంటే నీ చేతిలో ఉన్నది బైబిల్ చదువు. నువ్వు ఒకవేళ ఉంటే దేవుని వాక్యం
పరిస్థితి ఎలా మార్చుకోవాలి అంటే ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 3 ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 4 చదువుతాం. మరియు నేను గంటలకడే లేచి ప్రవక్తలైన నా సేవకులు అందరినీ నీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఏ కార్యం చేయకుండానని నేను చెప్పు వచ్చిందని కానీ వారు ఆలకించకపోలేదు. ఒక నిమిషం యెషయాను చూడండి. యెషయా గ్రంథం 4వ వచనం చూస్తారా? నీటి కాలువల వద్ద నాటబడి నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా వారు ఎదుగుతురు. చాలు. విన్నారా? ఇర్మియా గ్రంథం కాదండి, దయచేసి క్షమించండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 4వ వచనం. నీటి కాలువల వద్ద పడిన మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీటి కాలువల వద్ద చూడండి, నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతురు. జాగ్రత్తగా మీరు గమనిస్తున్నారా? నిరవంజి చెట్టు ఎదుగుతున్నటువంటి విధానాన్ని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ చెట్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరి చెట్టు? ఇలా చెప్పాను, సంఘమే చెట్టు, మనుషులే చెట్టు, అట్లా మనుషులే చెట్టు. ఇది ఇలాగే ఉంచండి, శ్రవణకర్లు. కానీ యెషయా గ్రంథంలో చెట్లు తప్పట్లు కొట్టుచున్నవి అంటాడు. యెషయా గ్రంథంలో చెట్లు తప్పట్లు కొట్టుచున్నవి. మీరు ఎప్పుడైనా చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు తప్పట్లు కొట్టినట్టు మీకు ఎన్ని పడ్డాయా? కానీ చెప్పండి ప్రజలు, పడ్డాయా? చెట్లు ఏం తప్పట్లు పడ్డాయా? అంటే ఏ చెట్టు గురించి చెప్పాడు? మనం నాటిన చెట్టు గురించి మాట్లాడలేదు, మనం కావాలని చెట్టు గురించి మాట్లాడలేదు, మనం చేలో వేసే చెట్టు గురించి మాట్లాడలేదు. సంఘం నాటుకున్న విశ్వాసం అనబడిన సహోదరి సహోదరుడు ఈ చెట్టు గురించి మాట్లాడుతున్నాం. చెట్టు తప్పకుండా అంతేకాదండి. దావీదు గురించి మనం తెలుసు కదా, నేను ఒక చెట్టుని. దావీదు అన్నట చెప్పండి, చెట్టు. నేనైతే ఎక్కడ సంఘంలో. అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? సంఘంలో ఉన్న నీ గురించి, నా గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే మనము చెట్లను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్లు
చెట్టు వలె ఉన్నాను. ఈరోజు చెట్టు వలె ఉన్నావా? అది కూడా ఫలించే చెట్టుగా ఉన్నావా? ఎంత మంచి మాట్లాడింది. ఒకసారి చెట్లన్నీ కలిపండి మీటింగ్ ఇచ్చిందంట. విన్నారా? చెట్లన్నీ కలిపి మీటింగ్ ఇచ్చుకున్నాయంట. మీటింగ్ ఇచ్చుకుని అలా కదా, అందరికీ రాజున్నాడు, అందరికీ రాజున్నాడు, మనకు రాజు విధంగా మనం ఎవరో ఒకడు రాజుగా ఒకరిని పుచ్చుకుందాం అని మాట్లాడుతున్నారు. సరే, అందరికి ఇష్టమైంది పెట్టుకుందాం, ఎవరు జరుగుతూ అని. సరే, ఎవరు కదా మా అందరం కలిపి ఒకటి వచ్చాను, అడేముంటాడు అటు మాట తీసుకుని మరొకటి వచ్చాను అన్నట్టుగా బయలుదేరి ద్రాక్ష దగ్గరికి వచ్చి, నమస్కారం అండి సోదరా అని వీళ్ళందరూ కూడా నమస్కారం చేస్తే వాళ్ళ పెద్ద నమస్కారం ద్రాక్ష చెట్టు చేసింది. ఏంటి చిత్రించింది, ఇక్కడికి కూర్చొని చెప్పండి, ఏమో మొత్తానికి మాట్లాడటం జరిగింది. ఏమీ లేదండి, అబ్బే ఏమీ లేదండి, ఎందుకు వచ్చామంటే మేము ఒక రాజు ఎందుకోవాలనుకుంటున్నాం అని. దానిలో ఇంకోండి మీ అభిప్రాయాన్ని నా అభిప్రాయం. అప్పుడు మనల్ని ఏదో కార్యక్రమం చేయడానికి రమ్మని వచ్చినప్పుడు కొంతమంది ఫోన్ చేస్తే, హలో అందరూ వచ్చారా, ఏం మాట్లాడుతున్నారు, పలహారాన్ని తీసుకున్నాం, సామాన్లు తీసుకున్నాం, దానికి తీసుకున్నాం, దానికి తీసుకున్నాం, దీనికి తీసుకున్నాం, మరి మాట్లాడు. అయితే అలాగా మరి ఏంటి, మీరు ఎలాగంటే అలాగే ఈ ద్రాక్ష చెట్టు కూడా మీరందరూ ఆలోచించారు కాబట్టి మీరు ఎలాగంటే అలాగే ఎవరవుతుంది ఎన్నుకోండి అని మాట్లాడారు. అయితే మేము అభిప్రాయం చెప్తామని చెప్పేసి ఈ ద్రాక్ష చెట్టు, నీవు మాకు రాజుగా నువ్వు ఉండాలి కోరుకున్నారు చెట్టు. ఇలా కోరుకుంటే ఆ ద్రాక్ష చెట్టు నమస్కారం బాబు, నేను మాత్రం మీ మీద రాజుగా నేను ఉండలేను. ఎందుకు ఉండలేనంటే చక్కటి పండ్లను, చక్కటి మధురమైన ఫలాలను, మంచి ద్రాక్షరసాన్ని, దేవుడికి ఇంపుగాను పెద్దలకి ఇంపుగా ఉండవలసిన రసాన్ని ఇవ్వటం మానేసి చేయడం మానేసి సేవ ఆ పళ్ళు అన్ని పడుకుంటూ మానేసేసి మీ మీద రాకుంటూ నా వల్ల కాదు, నేను చేయలేను, అది నా వల్ల కాదు, నేను దేవునికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, నా పొడి నుంచి నాకు అక్షరసం నుంచి వాడిని బలపరచడం మానేసి నేను మీకు రాజుగా ఉంటున్నా, దయచేసి నన్ను వదిలిపెట్టి మీరు ఎవరైనా చూసుకుంటూ బాగుంటున్నారు, జాగ్రత్తగా ఉంది. సరే అండి, నాకు వెళ్ళి మరొక దగ్గరికి వెళ్ళి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు వెళ్తే ఆ చెట్టు కూడా సేమ్ ఇలాగైతే అతనంటే అబ్బే నా అపూర్వీయమైన అంజూరపు పళ్ళని ఉండడం మానేసి దాంట్లో ఔషధ గుణాలు ప్రజలకు ఎంతమందికి ఉపయోగపడి స్వస్థ ఆరోగ్యాలు వస్తుంటే అవి మానేసి రాజుగా ఉంటానా, ఇది నా వల్ల కాదు, మీరు ఎవరైనా చూసుకోండి అన్నారు. అందరూ స్తోత్రం చెప్పగలరా? ఇలా ఒక్కొక్క చెట్టుకి అంజూరపు చెట్టు, అలాగే ఖర్జూరపు చెట్టు, ఇంకా ఉన్నాయి కదా చెట్లు, ఇలా చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగారు. ఇలా మరి చెట్టు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇప్పుడు అలాగే చెప్పారు.
ఏది ముళ్ళ చెట్టు. ఏమండి ఆ రాజు పరిపాలన కింద ఈ చెట్లన్నీ ఉండాలి. అంటే ముళ్ళ చెట్ల కింద సేవలు ఉంటాయి, ముళ్ళ చెట్ల కింద రకరకాలు ఉంటాయి, ముళ్ళు పుచ్చుకుంటాయి. అసలు అవునంటారు అవ్వదు. అయితే దేవుని బిడ్డలారా ఎంత చెప్పారంటే ఈ లోకంలో దేవుని కొరకు ఫలించవలసిన చెట్లు ఫలించడానికి ఇష్టపడ్డాయి. పనికిరాని చెట్టు ఏం కోరుకుంటుందంటే రాజుని కోరుకుంటుంది. ఈరోజు దేవుని బిడ్డలు ఫలించలేని సంఘాల్లో నాయకత్వాలు కోరుకుంటారు, రత్నాలు కోరుకుంటారు, ఎదుగు కోరుకుంటారండి. నన్ను పెద్దగా చేయలేదు, నన్ను చిన్నగా చేయలేదు, నాకు పెద్ద కుర్చీ చేయలేదు, నాకు చిన్న కుర్చీ చేయలేదు, నేను ఫలానా అని చెప్పేసి ఏమండి ఎన్నో చూస్తారు. అయితే చెట్టు అనబడి మనం ఏమండి ఏ చెట్టు అయినా ముళ్ళ చెట్టు అయినా పర్వాలేదు, అంజూరు చెట్టు అయినా పర్లేదు, ఖర్జూరు చెట్టు అయినా పర్లేదు, నేరేడు చెట్టు అయినా పర్లేదు, ఏ చెట్టు అయినా పర్లేదు, కానీ దేవుని కొరకు ఫలించేటువంటి చెట్టుగా ఉన్నావా లేదా అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ చెట్లు అనేవాడు దేవుని సంఘంలో ఒక విశ్వాసని సంఘం అని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే చెట్లు తప్పట్లు పడతాయా అని కూడా మనం చెప్పాం. అవి చెట్లు కాదు కానీ దేవుని సంఘంలో ఉన్న విశ్వాసాన్ని బట్టి సహోదరుల నుంచి యెషయా భక్తుడు మాట్లాడాడు. అయితే ఇర్మియాలో ఆయన 17వ అధ్యాయంలో ఒక మాట చెప్తారు. దీన్ని 7వ అధ్యాయం 7వ అధ్యాయం 7, 8 వచనాలు చదువుని. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. అవును, ఆ యెహోవా నీకు ఆశ్రయముగా ఉండును. అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కాలువల వారన దాని ఏడు తనుతాయి. ఉన్నారా? చూసారా? దేవుని నమ్మిన వాని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చూసారా? దేవుని ఆశ్రయించిన వాని యొక్క పరిస్థితి ఎంత బాగుంటుందో చూసారా? ఉన్నారా? దేవుని ఆశ్రయించిన వాడిని ఏళ్ళు ఎక్కడ ఉంటాయట? నీళ్ళ దగ్గర ఉంటాయి. ఆ నీళ్ళ దగ్గర ఉన్నట్టు ఆ చెట్టు మనకు కనపడుతుంది. అందరూ స్తోత్రం చెప్పండి. ఎట్లా చెప్పాలి? సరిగ్గా కూర్చోండి. అలా కూర్చొని నిద్ర వస్తుంది. సరిగ్గా కూర్చొని మీరు ఎలా జరపడితే చక్కగా తల మీద ఏం చేస్తే ఆయన తల చేసి కూర్చో ఉంటాడు. మనం జురువలాలి కూర్చోదన్నా మెదలేవండి పెళ్ళేసేట కదలేవండి ఖాళీ చేత అని ఏం చేస్తారు? జోపడుతుంటే మనం చక్కగా మనం జాగ్రత్తగా నిద్రపోతుంటాం. అనుకోకుండా అయితే దయచేసి జాగ్రత్త, నిద్రకు చోటు ఇవ్వకూడదు. ఎంత పరిస్థితి ఉన్నా కానీ గాఢాత్మ ఎప్పుడైతే మనం ఆవరిస్తుందో ఇంకా మన ఆత్మీయ జీవితం రోజు రోజుకి ఏమైపోతుందంటే ఈ నిద్రకు మానసిక వాక్యానికి దూరం అయిపోతాయి చేస్తాయి. కానీ మీరు కాదు, మిమ్మల్ని ఆవరించినది ఆ శక్తి అటువంటిదంట. దాని నుంచి ఏం చేయాలి? వాక్యం వింటున్నామా, దాన్ని చేసుకుంటామా, దూరం చేసుకుంటాం, దాన్ని అనగా పాల్గొతాం. వాక్యం వినడానికి ఆ చోటు లేకుండా చేసి నేను బలహీనపరుస్తుంది. సరే, ఇక్కడ అంటున్నాడు యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించేవాడు ధన్యుడు. దేవుడు వాళ్ళకి ఆశ్రయంగా ఉంటాడు. అంతేకాకుండా అతడు ఆమె ఎవరి దగ్గర? జలముల దగ్గర నాటబడి అతని యొక్క
ఏడు కన్నులు. కన్నును వెట్ట కలిగిన ఎట్ట కలిగెను. ఏం కలిగినా ఎట్ట ఎప్పుడు వస్తుందని, ఏడు ఎప్పుడు వస్తుంది? యాసకాలంలో వస్తుంది. నీళ్ళు లేకపోతే వస్తుంది. ఆ చెట్టు నీళ్ళు అనుకోండి, ఏడు ఏమవుతుంది? వేడి కలుగుతుంది. అప్పుడు ఆ వేళ్ళు ఏమైపోతాయి? చచ్చిపోతాయి. ఏళ్ళు చచ్చిపోయినాయో అప్పుడు ఏం కలుగుతుంది? ఆ చెట్టు అంతా కూడా చచ్చిపోతుంది. వెట్ట కలిగిన ఎట్ట కలిగిన దానికి భయపడదు. ఎందుకని ఎట్ట కలిగి భయపడతలేదు? వాక్యం ఉంది. వాక్యం ఉంది కనుక నీకు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీ యొక్క పరిస్థితి తారుమారే చీకట్లు కమ్మినా, గాలి వచ్చినా, తుఫాన్లు వచ్చినా, పరిస్థితులు నువ్వు తారుమారు చేస్తున్నా, నువ్వు నిలబడి అనగా ఆ నీళ్ళను పీల్చుకున్నావు కనుక, నువ్వు పచ్చని చెట్టు వల్లే ఉన్నావు కనుక, నీవు ఎండకి ఏం చేస్తున్నావు? ఆ శ్రమకు కష్టాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? తట్టుకుంటున్నావు. అంటే తట్టుకోవాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే వాక్యం అనేది నీ దగ్గర నువ్వు నిలిచి ఉండాలి అని వాక్యం చెప్తుంది. దాని ఆకు పచ్చగా ఉండును. అవును. వర్షము లేని సంవత్సరములు. అసలు వర్షం లేదని మాకు తెలిసిందో ఈరోజు వర్షం లేదు. ఎందుకని 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 ఆమెలో ఏముంది? ఆ చెట్టులో ఏముంది? విశ్వాస గది ఏముంది? వాక్యం ఉంది. ఆ చెట్టు గది ఏముంది? నీళ్లు ఉన్నాయి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. విన్నారా? ఆ చెట్టు దేవుని సొంతమేనండి. దావీదు చెట్టు అయి ఉన్నాడు. ఆ న్యాయాధిపతిలో ఉన్నది ఆ ముళ్ళ చెట్టుతో ఆ యొక్క చెట్లన్నీ కూడా వచ్చి మాకు రాజు కావాలని చెప్పాడు. అన్నీ కూడా ఎవరండి? ఒక రాజును, ఒక వ్యక్తిని పోలుస్తున్నాయి. ఇంకా చూస్తే దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరంలో ఒలివి చెప్తున్నాను అన్నాడు. అంతేగాని దావీదు ఏమన్నాడు తెలుసా? అని నా పిల్లలు ఒలివ మొక్కలను, అంటే మొక్కలు, పిల్లలైతే చెట్లు, ఒలివ చెట్లు, చెట్లు వేరు, మొక్కలు వేరు. మొక్క ఏంటి? మొక్క అంటే చిన్నది చిగురు అనమాట. అదే మనం నాటుతాం కదా మొక్కలు. ముద్దేసిందేమో, ముద్దున్నదేమో చెట్టు. చెట్టు వేరు, మొక్క వేరు. పక్షి వేరు, పెట్టు వేరు. పక్షి వేరు, పెట్టు వేరు. పక్షి ఊళ్ళో ఉంటుంది ఎక్కడ కనుక, పెట్టు అంటే రెక్కలు ఉన్నాయి కనుక ఎదుగుతుంది కనుక. ఆ యొక్క పక్షి పెట్టగా మారాలంటే రెక్కలు రావాలి. అదనమాట తేడా. దేవుడికి స్తోత్రం చెప్పగలరా? కళ్ళు చెప్పండి. ఇక్కడ మొక్కలు వేరు, చెట్లు వేరు. ఆ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అమ్మా? కదా ఎక్కడ ఉన్నారు చెప్పండి. ఎక్కడ ఉన్నారు? రామకృష్ణ గారు ఎక్కడ ఉన్నారు? వాకింగ్ ఎక్కడ? 127 ఆగమ్మా. రామకృష్ణ గారు చేద్దాం. 127 128 కీర్తన ఏంటి ఏమంటున్నాడు కదా? మా పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఎక్కడ ఉన్నారు? పైన కానీ కింద కానీ రాసుకుంటున్నాయి. ఎంత ఈ లోగిని మీ భార్య ఫలించు అది చెప్పాలి. పైన కింద అంటే కళ్ళే ఉంటుంది కనుక నిలుపుకోవాలి. ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఎక్కడ ఉన్నారు అంటే అన్ని ఆన్సర్ చెప్పాలి. ఎక్కడ? నీ భోజనపు బల్ల చుట్టూ. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ట్రాఫిక్ మారిపోతుంది వచ్చింది అండి. నీ పిల్లలు ఎక్కడున్నావు అంటే చెట్లు.
ఈ పిల్లలు కాకాలు మొక్కలు. ఈ మొక్కలు అనబడినవి ఈ పిల్లలు ఎక్కడ ఉన్నారు అన్నమాట. భోజనపు బల్ల చుట్టూ. అంటే బల్ల ఏ బల్లది? భోజనం చేసే బల్ల. అది ఏ బల్లది రామకృష్ణ గారు? మనం తినేటువంటి బల్ల చుట్టూ మన పిల్లలు ఉన్నారా? మన డైనింగ్ టేబుల్ ఉంది కదా, భోజనం టేబుల్ ఉంది కదా, దాని చుట్టూ ఉన్నారా? కాదు 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 కాదు. బలిపీఠం చుట్టూ ఉన్న దేవుని పిల్లల వాక్యం మీద దానికి ఉన్నారు. మరి ట్రాఫిక్ వేరే చోటకి వెళ్ళకుండా మధ్యలో కట్ చేసి వెళ్ళిపోతాం. అందరూ స్తోత్రం చెప్పండి. అంటే వీళ్ళందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని మొక్కలు కూడా ఎక్కడ ఉన్నాయి? ఏమండి? డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరు ఉంటారు? అమ్మా నాన్న ఉంటారు లేదా? చెప్పలే ఉంటారు కదా. మరి పిల్లలు అక్కడ ఉంటారు కదా. అంటే అక్కడ భోజనం ఉందన్నమాట. భోజనం పిల్లలకి పెద్దోడికి భోజనం తయారు చేయబడింది. అదే దేవుని వాక్యాన్ని భోజనం. ఆ భోజనం వల్ల వాడు బలపరచబడతారు. సరే, కట్ చేస్తున్నాను. కట్ చేస్తే సీన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏముందంటే దేవుని బిడ్డలారా, ఈ వాక్యంలో మనం చూస్తే ఏమంటాడు? మీరు చెట్లై ఉన్నారు కదా. ఆ చెట్లు నీళ్ళ వద్ద ఉండాలి కదా. ఎవరు ఉండాలి? చెట్లు. అంటే ఆడవారు మగవారు చెట్లు, వారికి పుట్టిన పిల్లలందరూ కూడా చెట్లే. ఇప్పుడు ఒకసారి యోబు దగ్గరికి వెళ్దాం. యోబు ఎవయా, నీకు ఎంత వాక్యం తెలిసే, నీకు ఎంత ప్రార్థన తెలిసే, నీకు ఎంత అనగా విశ్వాసంలో ఉన్నవాడవే, నువ్వు ఎలా గొప్పవాడవే. అసలు నువ్వు ఇలాగా కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, స్నేహితులు, చుట్టాలు, గ్రామస్తులు, సంఘస్థులు అనుకోండి, ఇలా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నేను హింసించి హింసించి పొడిచి సాగకుండా బతుకుతూ ఉన్నట్టు సాగకుండా ఉన్నట్టు బతుకుండా ఏంటంటే ఇలా చేస్తుంటే దేవుడు నువ్వు ఎలా బతుకుంటాడు కారణం ఏమైనా అంటే ఆయన అంటాడు ఈ గ్రంథంలో 29వ అధ్యాయం 29వ అధ్యాయం యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం అంటాడు. యోబు అంటున్నాడు కదా, నా వేలు చుట్టూ. యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో యోబు అంటున్నాడు, అవునండి, నేను ఇలా నిలబడ్డానికి గల కారణం నేను కాదు, నా యావుడు కాదు, లేకపోతే నాకున్న ఆస్తి కాదు, నాకున్నది ధనం కాదు, నా తెలివితేటలు కాదు, నా పనితీరు కాదు, నాకున్నది పరిస్థితులు కాదు. నేను ఎక్కడున్నానంటే ఇక్కడ చెప్తున్నాడు చూడమ్మా, ఇదిగో నా వేలు చుట్టూ నా జీవితంలో ఒక వేరు ఉంది. ఆ వేరు ఏమైందంటే నీళ్ళ దగ్గర ఉంది. ఆ నీళ్ళే దేవుడిచ్చిన వాక్యం అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఇంకేం చెప్తున్నాడు? నీళ్ళే కాకుండా కొమ్మల మీద, కొమ్మలని ఎండిపోయినంత, కొమ్మలంటే కూడా ఎండిపోయినంత, చిగురించడానికి అవకాశం లేదట, ఫలించడానికి అవకాశం లేదా. ఆ కొమ్మల మీద ఏం కూర్చుందంట? చదవండి. మంచు అంటే దేవుని యొక్క వాక్యమే మంచు. ఆ మంచు ఏమండి, ఆ మంచు వలన ఆ చెట్టు భరిస్తుంది. అదే దేవుని సంఘం, దేవుని యొక్క మంచు. అదే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్టు దేవుని వాక్యం నీళ్ళు ఆ యోబు జీవితంలో ఎండిపోకుండా కాపాడడానికి గల కారణం అని మీకు ఈ వాక్యం మనకి బోధిస్తుంది. దశగా మనం మాట్లాడుతున్నాం. దాని యాభైకి ఇంకొచ్చు అది కూడా మాట్లాడుతుంది. యాభై కీర్తన 52 కీర్తన ఇంకొచ్చు చదువు. మీరందరూ ఆయన చూడండి. దావీదు ఏమంటున్నాడు? నా భార్య, నా పిల్లలు అన్నాడా?
గట్టిగా చెప్పండి. ఆవిడ స్వాతంత్రం అంటారు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, బ్రదర్స్ చెప్పండి, సిస్టర్స్ చెప్పారు కదా, మీరు చెప్పండి. మామూలుగా ఏంటి కదమ్మా, స్వార్థమా? స్వార్థం కాదు. స్వార్థం అయితే 128వ కీర్తనలో నా పిల్లలు అక్కలు మళ్ళీ ఉన్నారు, నా బల చుట్టూ మరేంటి బల చుట్టూ ఆడ పిల్లలు పెట్టుకున్నాడు లేదా అంటే దేవుని వాక్యం దగ్గర తీసుకొచ్చాడు లేదా, దేవుని వాక్యంలో రొట్టు తినిపించాడు లేదా, వాక్యం ఇచ్చాడు లేదా. స్వార్థం కాదు, కానీ ఎవరి పరిస్థితులు వాళ్ళు చూసుకునేటప్పుడు ఏం చేయాలి, చూసుకోవటం నేర్చుకోండి అని దాన్ని నేర్పించడం అన్నమాట. అర్థమైనా మీ దగ్గర మీ బతి మీద కాపాడుకోవాలి. దాడు తెలిసాలేపడుతుంది కాదు. మీరు నిద్ర కుదరకపోతే ఆయన సరిలేకపోతాడు అంతే కదా. అంటే ఎవరికి వాళ్ళే చూసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నాడు, కానీ విసిపెట్టేసాడని అంటే ఎప్పుడు విసిపెట్టకూడదు కూడా. పిల్లలు కానీ, భార్యని కానీ, భర్తను కానీ, ఈ విధంగా మనం ఒక వాక్యాన్ని తీసుకుని ఒకే లైన్ వెళ్ళిపోతే ఉన్న వాక్యం ఇంకొక మాట చెప్తుంది, ఇంకొకరు వచ్చేమంటాడంటే అలా కదా, ఇలా ఇది కరెక్టా, అది కరెక్టా. మొన్న ఆదివారం అదే నేను దైవ శాఖని కూర్చున్నాను, నా దగ్గర ఇద్దరు కూర్చున్నారు, మా అబ్బాయి కూడా ఉన్నాడు, మా ఆటో ముగ్గురు వేసుకుంటారు, ముగ్గురు నేను కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, అవతల వాళ్ళు ఇతర వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు. అసలు విషయాన్ని మర్చిపోయి అసలు విషయం తెలుసుకోకుండా దేని వరకు వెళ్తే ఊరికి ఏమైపోతుంది, వాడిపోతుంది. చెప్పవలసిన విషయం చెప్పలేదు. సరే, కానీ గురువుగా శిష్యుడు కూడా, శిష్యుడుగా గురువుగా కూడా అన్నదంటే శిష్యుడని వాడు చాలా బాగా ఉందని నేర్చుకున్నాడు అనుకోండి, శిష్యుడు చాలా బాగా నేర్చుకున్నాడు అనుకోండి, గురువు కంటే గొప్పడు. అయితే దైవగ్రంథ ప్రకారంగా గురువు కన్నా శిష్యుడు గొప్పడు. కానీ అది ఎంత పైకిన్నా, ఎన్ని మెట్లెక్కినా, ఎంతటి వాడైనా, ఎన్ని గ్రంథాలు చదివేసినా, ఎన్ని బాధలు తెలియచేసినా గురువే. మీకు ఎంత వచ్చినా గురువే. ఈ లెక్కలోకి వచ్చేటప్పటి అప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటో తేలుతుందండి. అంతేకాని ఇది చెప్పి దాంట్లో కాదు, అలా కాదు, మరి దీనికి ఏంటి అని ఆడు చెప్తాను. అయితే మరి దానికి ఏంటి, అసలు విషయం మర్చిపోయారు. అంటే మనం ఒక అంశాన్ని మాట్లాడుకున్నప్పుడు దాని మీదే ఉండాలి, లైన్లో తప్పకూడదు. అదే అంటున్నాను. నేను ఒక లైన్లో వెళ్ళేదనుకోండి, ఆ లైన్ ప్రకారంగా చెప్పలేదు అనుకోండి, మీకు వాక్యం అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక చెప్పాను, నేను దాన్ని మార్చేసింది అనుకోండి, వాక్యంలోకి వెళ్ళిపోయిందంటే రొట్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమండి కదా, వినకూడదు. అప్పుడు మారిపోతా లేదా రొట్లకి చెప్తున్నాండి. పదే పది మేము ఇద్దరుతున్నానంటే ఇద్దరి నుంచి బయట తీసుకురావాలి. ఆ శక్తి నుంచి, ఆ యొక్క పరిస్థితి నుంచి బయట మిమ్మల్ని లాగాలని. అర్థమైనా? కనుక ఆ వాక్యం, ఆ నీరు అనేటువంటి చక్కటి మాధుర్యం సంగతులను మళ్ళీ ఏదో విధంగా మార్చాలనుకోండి, ఎలా ఉందో చెప్పండి. రొట్టె దగ్గరికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్తాను మళ్ళా, ఈ రొట్టెలు రాళ్ళు చేసుకోండి అని అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉపవాసం వెళ్ళిపోతుంది. అలా ఊరుకుంటానా? ఊరుకోకుండా ఎక్కడికి వెళ్తాను. అలాగే అనగా ఆ కుర్రోడు ఇచ్చినట్టు 2 రొట్టెలు 2 చేపలు 5 చేపలు ఏంటి ఇన్ని వేల మందికి పంచిపెట్టాను, అక్కడికి వెళ్ళిపోతాను. ఇంకా అక్కడితో ఊరుకుంటానా? ఊరుకోకుండా ఎక్కడికి వెళ్తాను అండి. ఆ కుమార్తె శాశ్వతమైనది, ఆ కుమార్తెను బాగు చేయమంటే కుక్కలు పిల్లలు తిన్న రొట్టెలు అనగా పిల్లలకి వెళ్ళకూడదని అక్కడికి వెళ్ళిపోతాను. ఇలాగా వెళ్ళిపోవడం తెలిపోతుంది. అంశం అయిపోద్ది, నువ్వు చెట్టువా అయితే ఫలించు అనే సబ్జెక్ట్ని
నేనేం చేస్తాను, మర్చిపోయి వేరే చోటకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అప్పుడు ఎలా చూడవచ్చు, వెతుకునే సబ్జెక్ట్ వేరు, మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ వేరు. అది మన ఆత్మ కొంచెం వెతుకున్న సబ్జెక్టు వేరు, వేరే 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 వెళ్ళిపోతే అసలు వాడు మర్చిపోయిన తర్వాత అది వీళ్ళు వస్తూ ఉంటుంది. అలా ఉంటుంది. అందరూ సూత్రం చెప్పండి, అల్లి ఏది వస్తాం అన్నట్టు ఉంటుంది. కనుక అందుకని మా నోటితో మళ్ళీ కూర్చుని మాట్లాడుతూ సర్టిఫికెట్ దాన్ని ఏం చేస్తాను, మీరు వినేవాడిగా ఉండాలి కానీ చెప్పాలనుకుంటే అది ఎందుకు చెప్పాలో అనేది చెప్పేటప్పుడు చెప్పండి, లేకపోతే ఆగండి, కట్ చేస్తాను. ఎందుకు కట్ చేస్తాను, నాకు తెలియదు కాదు మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ దాంట్లో తెలియనుకో, నీకు కావాల్సిన భోజనాన్ని, నీకు ఇవ్వాల్సిన ఆత్మీయ జీవితాన్ని, నీకు ఇవ్వాల్సింది దేవుని యొక్క సన్నిధిలో మాటలను నేను చెప్పలేని వాడుగా ఆగిపోవాల్సి ఉంటాను. అదనమాట. అయితే ఇలా ప్రసంగం చేస్తున్నప్పుడు ఎవరు వాళ్ళే కొన్ని ఆలోచనతో వస్తూ ఉంటుంది. చదువులు ఉంటారు, లేదా ఉంటారు సంఘంలో పెద్ద నగరం ఉంటుంది. వాకింగ్ పోలిస్తుంటే వాళ్ళకి కూర్చుని వెళ్తుంటే తింటారు వచ్చేసి ఇదేదో మాట్లాడేది అనిపించారు కానీ మాట చెప్పాలనుకుంటారు. అయితే అది సమయం కాదు, ఏది కాదు, కానీ వాళ్ళు అప్పుడే చెప్పాలనుకుంటారు, సమయం కాదు. తర్వాత చెప్పాలనుకుంది అని నేను అడిగాను, నువ్వు చెప్పిన తర్వాత చెప్తున్నారు, అప్పుడే గ్యాప్ ఉంటుంది, తర్వాత పెట్టలేక అసలు అది గ్యాప్ ఉంటుంది. అంటే అక్కడేంటంటే నా పనికి ఆటంకంగా కలిగించిన సాధనను ప్రేరేపించడానికి కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే నేను చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా ఆగే పరిస్థితులు కూడా నీ వల్ల కలిగేది కూడా ఉంటుంది. అందుకని సంఘంలో ఏడేంటి వారిగా ఉండాలని తప్ప అనగా చెప్పేటంటి వారుగా, అనగా మాకు సమాధానం చెప్పండి అనేటువంటి వారిగా ఉండకూడదు. అయితే కొన్ని పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఆ యొక్క సబ్జెక్ట్ ఉంటుంది. చెప్పాలి, ఎవరైనా చెప్పాలి అని అనుకుంటే మీరు చెప్పండి ఇస్తున్నాను అనేవాళ్ళు ఎవరు ఉంటారు. అది ప్రత్యేకమైనది అనగా ద్వారా అది చర్చిలో వాక్యం ఆదివారం కాకుండా ప్రత్యేక ఇంకొక మీటింగ్ పెట్టుకుని ప్రశ్న జవాబులని అవి ఉంటాయి. వాటిలో చెప్పించుకుని మాట్లాడించుకుంటే మీకు అర్థం ఉంటుంది. అందులో ఒకసారి సూత్రం చెప్పండి. ఓకే, మనం 52 కీర్తన చదివిస్తున్నాం కదా, చెప్పండి. 52 కీర్తన చదివిస్తున్నాం కదా, అయిపోయింది కదా. 52:8 రాసుకుంటుందని చెప్తున్నాను. ఓకే, 168 సరిపోయింది. అది కూడా మనం చెప్పిస్తున్న మాట అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట నేను తీసుకున్నానో తెలుసా? ఇక్కడ ఒలివ మక్కువలు అని చెప్పానంటే ఇక్కడ మరి నీవు చెట్టుగా లేదు ఉన్నావా అని చెప్పడానికి ఇక్కడ చెట్టు కనపడుతుంది. ఆ చెట్టు తర్వాత ఏమవుతుంది అండి, మొక్క ఏమవుతుందండి, చెట్టుగా అవుతుంది. మొక్క చెట్టు అవుతుంది కానీ మొక్క చెట్టు అవుతుంది కానీ చెట్టు మొక్క అవుతుంది కదా. ఇక్కడ అంతే కదా, మొక్క చెట్టు అవుతుంది కానీ చెట్టు మొక్క అవుతుంది. చింత అవుతుంది కదా, మొక్క అవదు కదా. ఇక్కడ ఈ మొక్కలను మనం ఎలాగ దేవుళ్ళు పెంచాలి అని చెప్పడానికి ఈ వచనాన్ని మీకు చూపించడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుగా 55వ కీర్తన తీసేసి వెళ్ళిపోతాను గురించి 12వ వచనం. 55వ కీర్తన 12వ వచనం. కీర్తన మీద తీసారా? 55 యెషయా గ్రంథం చూడండి. 55 యెషయా గ్రంథం చూడండి.
బయలువెడుదురు, సమాధానం పొంది తోడుకుని పోబడుదురు. ఎదుట పర్వత మెట్టలు సంగీత ఏంటండి మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదములు చేయను, పొలములు చెట్లన్నీ కూడా తప్పట్లు కొట్టును. దేవునికి స్తోత్రం. విన్నారా? ఇక్కడ పర్వతాలు మెట్లు విన్నారా? ఎవరు ఈ మెట్లు? ఎవరు పర్వతాలు అంటే? రాజ్యాలు, దేశాలు, పట్టణాలు అన్నమాట. ఆ మెట్లు పర్వతాలు, అందులో ఉన్న శక్తులన్నీ కూడా మనుషులు అన్నమాట. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతారు మాట. ఈ మాట ఆయన చెప్పేసాను కాబట్టి కొంచెం చూపించాను. కానీ మీకు రేపు పొద్దున పాస్టర్ గారు ఆ మాట చెప్పారు కదా, ఉచిత నిజంగా ఉందా లేదా అని మీకు అప్పుడు డౌట్ రాకుండా ఉండడానికి నేను చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. 47వ కీర్తన 1వ వచనం తొందరగా. 47 కీర్తన గ్రంథం. వేదన గ్రంథము. వేదన కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలను యెహోవాను తప్పించును. 47 సర్వజనులారా చక్కగా అంటే నా మాట మీకు ఎంతమంది యాసగా ఉంది, మీకు నూరు తేడా ఉంది కదా. 47వ కీర్తన చక్కగా వినండి, చక్కగా ముందు 47వ కీర్తన 1వ వచనం. కంగారు పడుతున్నా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఆది మాట వింటున్నారా? ఇప్పుడు ఇది తీసాను. ఇది ఇందాక మెట్లో గుట్లు పర్వతాలను కూడా దాని కొరకు చేశాను అనమాట. ఇప్పుడు చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. దైవజనులతో దేవునికి చార్వాకం చేయుడి. ఇప్పుడు నమ్మసౌక్యంగా ఉంటారు. నమ్మసౌక్యం అంటే నా నిజమే. వాక్యానికి వాక్యం జోడించకపోతే ఎలాగో ఉంటుంది బైబిల్. సరే, చెప్పుకున్న విషయాలే కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. నా ఆయన 9 రాస్తుంది. చెప్పిన విషయమే అది. అంటే దాని ఎక్కడ నుంచి చెప్పింది అతనికి వెళ్ళిపోయింది. 9 ఆయన మమ్మల్ని ఎలమని ఒలివ చెట్టు నడుక, ఒలివ చెట్టు దేవునికి స్తోత్రం. సభకు చెప్పేశానుగా కథ. ఆ 9వ అధ్యాయం ఉంటుంది. చదువుకోండి అమ్మా. వాక్యం తడబడుతున్నారు లేదా చెప్పడం తడబడుతుందా జాగ్రత్తగా చూసుకుని చదువు. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చెట్టు వలె ఉన్నావా? నీవు భరించి చెట్టు వలె ఉన్నావా? చెట్టు వలె ఉన్నావా? ఏ చెట్టు? నువ్వు భరించి చెట్టు కనుక ఫలించాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యంలో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? దేవుని వాక్యంలో ఉండాలి. ఒక్క మాట సందేశం ముందుకు వెళ్ళిపోదు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం. అద్భుతంగా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. ప్రార్థన చేయగానే అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 31వ వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించదు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం ధైర్యంగా బోధించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నానంటే వీళ్ళందరూ కూడా కూడుకున్నారు, వాక్యం ఉన్నారు, దేవుని వాక్యం అనేటువంటి నెలతో నింపబడ్డారు. నింపబడినప్పుడు వాడు అక్కడ ఏం చేసిందంటే వాడు ఒక పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ
దేవునికి సాక్షిగా ఉన్నారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఉన్నావా చెట్టు వలే, అది కూడా మంచి చెట్టు వలే అని ప్రభు కోరుచు ఈ మాటలు మీ జీవితంలో భరించాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాను. ఈ నా మాట మీ వెనుకలు పరిశుద్ధాత్మ